అందరికీ నమస్కారం. వెల్కమ్ టు BC7. బీసీల ఆత్మగౌరవం కోసం, బీసీల అస్తిత్వం కోసం మీ BC7. ఈ రోజు మన ముందున్నారు సుదీర్ఘంగా బీసీల ఉద్యమాల్లో ఉండి బీసీల ఒక అభ్యున్నతికి పాటుపడినటువంటి విజిఆర్ నారగోని గారు, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ మనతో ఉన్నారు. నమస్కారం సార్. ఆల్రెడీ కోర్టు పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ జరుపుకోవచ్చు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్టేలు కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఈ పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ ఆపాలి, లేకపోతే దీంట్లో చేర్పు మార్పులు చేసి 42% కొనసాగించాలి, సీలింగ్ ఎత్తివేయాలి అనే విషయాలను ఏది పట్టించుకోకుండా దాన్ని స్టే ఇవ్వడం జరిగింది. ఆధారాలు చూపించినప్పటికీ, కులగణన రిపోర్టు కూడా చూపించినప్పటికీ కూడా ఇటు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది, అటు సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే రెండు కోర్టులు స్టే ఇవ్వడం జరిగిందో, ఇటు రాజకీయ వ్యవస్థలతో పోరాటం, బ్యూరోక్రసీ తోటి పోరాటం, ఇటు న్యాయ వ్యవస్థతో కూడా పోరాటం చేసిన బీసీలకు చివరికి దక్కింది ఏంటంటే శూన్యమే. ఇక మిగిలిందల్లా ఏంటి అని అంటే రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాజ్యాంగ సవరణకు ఆయా రాజకీయ పార్టీలను మెడపోల్చడానికి, గుర్తింపు చేయడానికి, బీసీల సత్తాను చాటడానికి మేము బంధు కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. స్టే ఇచ్చిన తర్వాత ఇంకా రాజకీయ పార్టీలలో చొరవ తీసుకొని రాజ్యాంగ సవరణ, ఇటు మహాకూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ, రెండు కూటమిలు ఒకవేళ కేంద్రంలో కనుక పార్లమెంట్లో ముందుకు వచ్చి రాజ్యాంగ సవరణ కోరుకుంటే అప్పుడు కొంత మళ్ళీ 42% మార్గదర్శకం ఏర్పడుతుంది. సీలింగ్ ఎత్తివేయడానికి 50% దాటొద్దు అనే సీలింగ్ ఎత్తివేయడానికి అవకాశం ఏర్పడుతుంది అని మేము బంధుకు పిలిపి ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద మొత్తంలో బంధులో పాల్గొని అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బంధు జరిగి అసలు చరిత్రాత్మకమైనటువంటి బంధుగా మేము దాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని పార్టీలు కన్ను తెరిచి బీసీల సమస్య ఒక ముఖ్యమైన సమస్యగా రంగం మీదకి వచ్చింది. ఈ 42% సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మాకు దిక్కుపోకు ఉండదు, లేకపోతే బీసీలు ఊరుకోరు, బీసీలు సహించరు అనేది వస్తుంది అనే ఉద్దేశంతో మేము బలంగా ఒక బంధుకు పిలిపించాము. బంధు విజయవంతమైంది. ఇంకా దాంతో మళ్ళీ చాకచక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా కోర్టు స్టేని అడ్డం పెట్టుకొని ఇంకా వెంటనే పంచాయతీ రాజ్ ఎన్నికలకు అంటే సర్పంచ్ ఎన్నికలకు ముందు మాట వేసి ముఖ్యంగా 3,000 రూపాయలు రాష్ట్రానికి వచ్చేది ఆగిపోతుంది, కేంద్రం నుంచి నిధులు ఆగిపోతుంది అని సాగులు చెప్పడం జరిగింది. అంతకుముందేమో మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీకు 42% అయితేనే మేము ఎన్నికలకు పోతాము, లేకపోతే మేము 42% అమలయ్యే పరిస్థితి లేకపోతే మేము పోము అని వాగ్దానం చేసి అనేక రకాల అపోహలు కల్పించడం జరిగింది. కానీ తీరా అన్నీ మానేసేసి మొత్తం కాంగ్రెస్ పార్టీ చడి చప్పుడు లేకుండా ఇంకా లోపాయికారిగా ఈ ఎన్నికలు జరగడానికి రంగమంతా సిద్ధం చేస్తూ పైకి మాత్రం ఏంటంటే మేము 42%కే కట్టుబడి ఉందాం, 42% ఉంటేనే మేము ఎన్నికలకు పోతాము అని మాకు నచ్చజెప్పడానికి, ఉజ్జగించడానికి ప్రయత్నాలు చేసి లోపలనేమో నోటిఫికేషన్ ఇవ్వడానికి అన్ని ఓబీసీ రిజర్వేషన్లు ఎంత ఇవ్వాలి అనేది ఆల్రెడీ అది ఇటువరకు 23% ఉంటే తీరా మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో అది 17-18% తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే 23% కూడా లేదు, ఆఖరికి 0 వచ్చినటువంటి పరిస్థితి. మేమందరం ఏమనుకున్నాము అని అంటే అసలు వాస్తవంగా చెప్పాలి అని అంటే మాలాంటి వాళ్ళము మేము ఇటు బహుజన ఉద్యమంలో కాశీరామ్ గారి నేతృత్వంలో ఓటామారా, రాజ్ కుమారా, నైచలేగా అనే ఉద్యమంలో తిరిగినటువంటి వాళ్ళు, రాజ్యాధికారం కావాలి బహుజనులకు అని పోరాటం చేసినటువంటి వాళ్ళు 1986 నుంచి రంగంలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసినటువంటి వాళ్ళు. మాకు కాశీరామ్ గారు నేర్పింది ఏంటి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి పొలిటికల్ పవర్ అనేది మాస్టర్ కీ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. దాన్ని సాధించడం కోసమే కాశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి 85% మేము, 15% అగ్రవర్ణాలు, మీ 15% వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తారా, 75% వాళ్ళు ఓట్లు వేయడానికి పుట్టారా, జెండాలు వేయడానికి పుట్టారా, మీ పార్టీలో కార్యకర్తలుగా పనిచేయడానికి పుట్టారా అని ఒక ఉద్యమాన్ని భారతదేశంలో 1984 నుంచి ప్రారంభించడం జరిగింది. అయితే మేము ఏంటంటే నిజమైన రాజ్యాధికారం బీసీలకు కానీ బహుజనులకు కానీ అసెంబ్లీలోనే ఉంటుంది అనేది మా
మా అభిప్రాయం. అదే. మేము ఎన్నడూ కూడా ఈ స్థానిక సంస్థలు అని అంటే సర్పంచ్ ఎన్నికలు అని అంటే శుభ్రత లేకపోతే మరుగుదొడ్లు ఇవి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి అసలు ఆ స్థానిక సంస్థలకు అధికారాలే లేవు, బడ్జెటే లేదు, అసలు ఏమి చేయలేని పరిస్థితి. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడాలి. అటువంటి వాటిని మేము ఎన్నడూ కోరలేదు కూడా, అసలు మేము ఎన్నడూ అడగలేదు కూడా. అసలు ఈ రాష్ట్రంలో ఏ బీసీ సంఘం కూడా మాకు స్థానిక సంస్థలలో 42% ఇవ్వమని ఎన్నడూ అడిగింది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా తనంతట తానే కామారెడ్డి మేనిఫెస్టోలో తనే పెట్టింది. అసలు ఎవరు అడగలేదు, అసలు ఎవరు అడగరు కూడా. అటువంటి 42% కావాలని ఎవరు అడుగుతారు? అడిగితే అసెంబ్లీలో 42% కావాలి, మాకు ఎమ్మెల్యే టికెట్లలో రాజకీయ రిజర్వేషన్ కావాలి, ఎంపీ టికెట్లలో రాజకీయ రిజర్వేషన్ కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలని అడుగుతారు. మేము ఎన్నడూ అడగలేదు. కానీ అడగకపోయినా మోసం చేయడానికి 42% అని తనే కాంగ్రెస్ పార్టీ పెట్టి మళ్ళీ తానే మోసం చేసింది. అంటే పెట్టింది తానే, ఎవరు అడగకపోయినా పెట్టింది తానే, మళ్ళీ మోసం చేసే ప్రక్రియ కూడా దాంట్లో తన కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఇటువరకు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. వేరే రాష్ట్రాల్లో 50% దాటి స్థానిక సంస్థలలో ఇస్తే ఆల్రెడీ 50% దాటుతుందని స్టే ఇవ్వడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్టే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్టే ఇచ్చినప్పుడు ఆ స్టే ఎత్తివేయడానికైనా రాజ్యాంగ సవరణ చేసిందా? చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఇప్పుడు బీజేపీని చేయమని అడుగుతుంది. తాను అధికారంలో ఉన్నప్పుడేమో చేయలేదు, అధికారంలో లేని అప్పుడేమో ఇప్పుడు బీజేపీ ఎందుకు చేస్తారు, బీసీలకు ఎందుకు అన్యాయం ఇప్పుడు వాళ్ళు అంటున్నారు సార్ రాజ్యాంగ సవరణ సాధ్యమేనా? రాజ్యాంగ సవరణ సాధ్యమేనా అంటే ఇది ఆల్రెడీ రాజ్యాంగంలో స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆల్రెడీ ఆర్టికల్స్ ఉన్నాయి. 243D 243T అనే ఆర్టికల్ 6 అనే ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ ప్రకారం ఆర్టికల్స్ ఏం తెలియజేస్తున్నాయి అంటే ఏ రాష్ట్రమైనా బీసీలకు అవసరం అనుకుంటే జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది అని ఈ ఆర్టికల్స్లలో చెప్పబడ్డది. దామాషా పద్ధతి ప్రకారం సీట్లు కేటాయించాలన్నది ఓన్లీ అంటే పత్రాల వరకే పరిమితమైందని అనిపిస్తుంది. దాని గురించి అంటే ఇప్పుడు జనాభా దామాషా పద్ధతి ప్రకారంగా సీట్లను కేటాయించాలని చెప్తుంది. కానీ రాష్ట్రంలోకి ఎందుకు రావాలి చెప్తుంది. కానీ ఇప్పుడు అగ్రకులాల వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టులో ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ ను అమలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినప్పుడు దానికి మెలికలు పెట్టి 50% దాటుతుందని సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగ రంగాల్లో పెట్టింది. అమెరికా ఇయ్యొద్దని విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన జడ్జిమెంట్లో ఇచ్చింది. దాన్ని తీసుకొచ్చి స్థానిక సంస్థలకు గుడిపెట్టి దీన్ని ఆపివేయడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం లేదు, దీన్ని ఎటువంటి తిప్పి ఆపాలి, ఈ లోపు అగ్రకులాలకు న్యాయం జరిగేటట్టుగా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నా ఇంప్లిమెంట్ చేసేవాడు మనవాడు కాకపోతే, వడ్డించేవాడు మనవాడు కాకపోతే, చిత్తశుద్ధి లేకపోతే ఆర్టికల్స్ ఉన్నా ఉపయోగం లేదు అనేది ఇప్పుడు అర్థమైంది. అలాంటి వాళ్ళకి భారతదేశంలో ఎంత సంకుచిత మనస్తత్వంతో ఉంటున్నారంటే ఇటువరకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇచ్చిన రిజర్వేషన్లను స్టే ఇచ్చి ఆపేసి ఇప్పుడు స్థానిక సంస్థలలో ఇచ్చినవి ఆపేసి ఇక మరి ఎక్కడ పోవాలి బీసీలు? ఆర్టికల్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్టికల్ 15 క్లాస్ 4 అనేది బీసీలకు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చు అని ఉంది. అందులో 50% సీలింగ్ అని ఎక్కడ లేదు. అంటే వీళ్ళు కావాల్సుకుంటే దేనైనా తీసుకొచ్చి అడ్డుపుల్లగా వేయడానికి అవకాశం ఉంది, వేస్తున్నారు. కాబట్టి ఇక మరి ఆర్టికల్స్ ఉన్నాక కూడా ఏమి చేయలేకపోతే ఇక మరి ఎక్కడ పోవాలి, ఎవరి దగ్గరికి పోవచ్చు? చివరికి పోయేది ఎక్కడ? కోర్టుకే. కోర్టు కూడా స్టే ఇచ్చిన తర్వాత ఇంకా బీసీలు ఏం చేయాలి అంటే ఇక దిక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అంతా మళ్ళా గందరగోళంలో ఉంది. ఇప్పుడు ఒక పక్కనే సర్పంచ్ ఎన్నికలు ఆల్రెడీ ప్రారంభమైంది, నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికలు అయినాయి, రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు రిజల్ట్ ఒక మొదటి దశ అయిపోయింది. ఇక ఇప్పుడు బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ ఏం చేయలేని నిస్సాయ స్థితుల్లో ఇక మేము అప్పుడు అన్నాం, ఎప్పుడైతే రాష్ట్రపతి తర్వాత రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గం లేదు. రాజ్యాంగ సవరణ చేస్తే ఇక అప్పుడు కొంత దాని పక్కన కొన్ని క్లాసులు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది అని మేము అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ కోసమే మళ్ళీ మేము ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ సవరణ ఏ విషయాలలో చేయాలి అని అంటే ఇప్పుడు స్పష్టంగా పెట్టాలి. ఏమని 243D అని ఉంది కదా, 243T అని ఉంది కదా, దాని పక్కన బీసీల జనాభా ప్రకారం కల్పించాలి అని ఒక క్లాస్ పెట్టాలి. ఇప్పుడు ఆ క్లాస్ పెట్టాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ జరగాలంటే కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు 2 పార్టీలు కూడుకుంటే తప్ప
ఈ రాజ్యాంగ సవరణ జరగడానికి వీల్లేదు. మాట ఇచ్చింది ఎవరు? ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మరి ఏనాడైనా రాహుల్ గాంధీ లోక్సభలో దీని గురించి మాట్లాడిందా? మేము రాజ్యాంగ సవరణ కావాలి, కోర్టులు స్టే ఇవ్వడం జరిగింది కాబట్టి మేము దాన్ని అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, మేము రాజ్యాంగ సవరణకు సిద్ధమే అని లోక్సభలో ఎందుకు మాట్లాడలేదు? 2-3 సార్లు ఢిల్లీ యాత్రలు పెడితే కూడా ధర్నాలలో కూడా రాహుల్ గాంధీ వచ్చి బీసీ సంఘాలన్నీ చలో ఢిల్లీ అనే కార్యక్రమం చేశారు సార్. దానివల్ల ఏమైనా సాధించారా? ఏమన్నా ఇప్పుడు బీసీ సంఘాలు ఇంకా కోర్టులు స్టే ఇచ్చిన తర్వాత ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, నేనేం చేయలేను, కోర్టులు స్టే ఇచ్చిండ్రు కాబట్టి మేము ఇంకా పాత జీవో ప్రకారం ఈ 23% అమలు చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు అనేది ఓపెన్గా వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇక చేతులు ఎత్తేసినాక ఆఖరికి మేమేమన్నాము అని అంటే, కోర్టులు స్టే ఇస్తే స్టే ఇవ్వని విషయాలు ఉన్నాయి కదా, మంత్రి పదవులు ఉన్నాయి, నీ చేతిలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి చేతుల్లో మంత్రి పదవులు బీసీలకు 8 శాఖలు ఇవ్వాలి జనాభా ప్రకారం. చాలా రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు? ఎవరి జనాభా ఎంతనో వాళ్ళకి అంతే వాటా అని మాట్లాడుతున్నాడు. అదే కారణం రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని మాట్లాడుతున్నాడు. మరి ఆ 8 శాఖలు ఇవ్వమని మేము అడుగుతున్నాం, అవి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. నామినేటెడ్ పదవులు ఇవ్వమని అడుగుతున్నాం. స్థానిక సంస్థలలో అంటేనేమో కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఇవ్వలేరు అంటున్నారు. కానీ నీ చేతుల్లో ఉంది కదా బడ్జెట్. కామారెడ్డిలో కూడా చెప్పింది ఏమని, బడ్జెట్ బీసీ సప్లాన్ అమలు చేస్తానని చెప్పింది. మరి నువ్వు దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? దానికి ఏమి అడ్డుకుల్లో ఏం లేదు, అడ్డంకి ఏమి లేదు. నామినేటెడ్ పదవులు ఇవ్వవు, మంత్రి పదవులు ఇవ్వవు, ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి పదవి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలకు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఇష్టం లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే అన్ని మోసమే. కాంగ్రెస్ పార్టీ చరిత్ర పొడుగునా మోసం చేస్తూ మొత్తం ఏంటంటే బీసీ సమాజాన్ని పక్కదారులు పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే ఇంకా ఇప్పుడు బీసీలు ఏంటంటే ఈ 243 ఆర్టికల్ ప్రకారం పక్కన ఇంకా జనాభా ప్రాతినిధ్యం ప్రకారం ఇవ్వాలి అని పెట్టాలి. ఇది పెట్టాలి. 243 ఆర్టికల్ టీ పక్కన పెట్టాలి, డి పక్కన కూడా పెట్టాలి. పెడితే అప్పుడు ఇక కోర్టులు మళ్ళీ ఏం చెప్తాయో దానికి మళ్ళీ ఏం సాగులు చూపిస్తాయి. ఇప్పుడైతే జనాభా 50% సీలింగ్ అనేది కాబట్టి ఈ విషయం చెప్పింది. ఇప్పుడు మనం జనాభా ప్రకారం ఇవ్వచ్చని రాజ్యాంగంలో చేసినాక ఇంకా కోర్టు అడగడానికి ఆస్కారం లేదు. మనకి ఏ కొత్త నిబంధనలు తీసుకొస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఆర్టికల్ 15 క్లాస్ 4 అనే దాని పక్కన జనాభా ప్రకారం అని పెట్టాలి. పెడితే అప్పుడు ఇక 50% దాటడానికి అవకాశం ఉంది. అంటే ఆ విధంగా అది కూడా చేయాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో దోబుచులాడుతున్నారంటే 42% దాని మీద దీనికి ఏం చేయమంటారు అసలు? ఎలా చేయగలుగుతుంది? ఇప్పుడు ఇక రాజ్యాంగ సవరణ మేమేమంటున్నాము అని అంటే అసలు స్థానిక సంస్థలలో అధికారాలు లేవు, బడ్జెట్ లేదు. విద్యా ఉద్యోగ రంగాలు కూడా ప్రైవేట్ రంగం అయిపోతుంది, పబ్లిక్ సెక్టార్ లేదు, ప్రభుత్వ ఆఫీసులన్నీ తగ్గిపోతున్నాయి. అవి ఒక ఎత్తు. దాని గురించి రాజ్యాంగ సవరణ చేయాలి అని ఈ 2 విషయాలలో రాజ్యాంగ సవరణ చేయాలనుకున్నాం. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే 3వ విషయం, అసలు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లలో కూడా బీసీలకు గెలవలేకపోతున్నారు, ఓపెన్ కాంపిటీషన్ లో గెలవలేకపోతున్నారు. ఇప్పటివరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో 1950 కొత్త రాజ్యాంగానికి ముందు ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి మద్రాస్ ప్రెసిడెన్సీలో కొన్ని ప్రాంతాలు. అదేవిధంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి, రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నాయి, మహిళలకు ఉన్నాయి, క్రిస్టియన్లకు ఉన్నాయి, సిక్కులకు ఉన్నాయి. అంటే బ్రిటిష్ వాడు ఏం చేసిండారంటే ఇవి గెలవలేని వర్గాలు ఎవరి కోట వాళ్ళకి ఇస్తే వాళ్ళ ప్రతినిధులు గెలుస్తారని వాళ్ళు డెమోక్రటిక్ ఆలోచించి కొంచెం విశాల హృదయంతో అడిగి వాళ్ళ కల్లా రిజర్వేషన్లు ఇస్తూ పోయాడు. రిజర్వేషన్లు ఇస్తూ పోతే కొత్తగా మన దేశము బ్రిటిష్ సంఖ్యల నుంచి తెప్పుకొని మన దేశానికి స్వాతంత్రం వస్తే ఇక మనోళ్ళంతా ఏమనుకున్నారు అని అంటే ఇంకేముంది బ్రిటిష్ కంటే ఇంకా ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చి ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చి ఎక్కువ బడుగు బలిగిన వర్గాలకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తారని అందరూ ఆశించారు. కానీ ఇది సంకుచితమైన ప్రభుత్వము, ఇది మోసకారుల ప్రభుత్వము. ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళంతా కూడా తమ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇతర కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది ఇష్టం ఉండదు అనే విషయం అర్థం కాలేదు ప్రజానికానికి. 1950 రాజ్యాంగంలో బ్రిటిష్ వాడు ఇచ్చినవి కూడా ఈ కొత్త వాళ్ళకి ఇవ్వకపోగా ఇంకా విస్తృతం చేయకపోగా కింది స్థాయి వరకు గిరిజనులకు, అదేవిధంగా అంటరాని కులాలకు, బీసీ సమాజానికి, ముస్లిం సమాజానికి ఏ సమాజం ఎక్కడెక్కడ వెనుకబడింది, ఓపెన్ కాంపిటీషన్లో గెలవలేని కులాలు ఏంటివని గుర్తించి వాళ్ళకి ఇవ్వడానికి బదులుగా
అసలు బ్రిటిష్ వాడు ఇచ్చినవి తీసేసింది. 1935 చట్టంలో అందరికీ రాజకీయ రిజర్వేషన్ ఉన్నాయి, రిప్రజెంటేషన్ ఉంది, డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అది ఒక రకంగా చెప్పాలి అంటే ఉన్న దాంట్లో కొంచెం మెరుగైంది. అటువంటి రాజ్యాంగంతో పోలిస్తే 1950లో ఏర్పడ్డ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయనకు గత్యంతరం లేకుండా ఎస్సీ ఎస్టీలను ముట్టుకోకుండా బీసీలది, ముస్లింలది, సిక్కులది, మహిళలది అన్ని తీసేసి ఒక ఎస్సీ ఎస్టీలదే దాంట్లో రిజర్వేషన్ కొనసాగించడం జరిగింది. దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి గట్టిగా తిరుగుబాటు చేస్తుందని ఆయన కూడా ఇంక కొన్ని సపరేట్ ఎలక్టరేట్ కావాలని అడిగాడు. ఏది ఎస్సీ సమాజానికి నిజమైన ప్రాతినిధ్యులు ఎన్నిక కావాలి అని అంటే సపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ కావాలని చెప్పాడు. ఇప్పుడున్న రిజర్వేషన్ సిస్టానికి బదులుగా సపరేట్ ఎలక్టరేట్ కావాలని చెప్పాడు. అది ఇయ్యలేదు, ఎందుకంటే అది ఇస్తే మళ్ళీ ఇంకో రకంగా పరిణామాలు ఏర్పడతాయని వీళ్ళ చెప్పు చేతుల్లో ప్రతినిధులు ఉండరు అని ఆయన అడిగింది. స్టేట్ సోషలిజం అనేది కూడా పెట్టాలనుకుంటే పెట్టనీయలేదు, ల్యాండ్ రిఫార్మ్స్ కూడా చేయలేదు, ఆయన జరిగినవి కూడా ఏం చేయలేదు. ఇది ఒక్కటి తప్ప ఈ ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ తప్ప అవి నామినల్ రిప్రజెంటేషన్ కోసం ఇచ్చినాయి తప్ప మిగతా నిజమైన ప్రతినిధులను గెలిపేది ఇవ్వలేదు. కాబట్టి ఆ విధంగా ఉండే తీసేసి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు 79 సంవత్సరాలు అయింది. 79 సంవత్సరాల వరకు కూడా బీసీలు ఓపెన్ కాంపిటీషన్లో శూద్రాగ్ర కులాలైనటువంటి కమ్మరెడ్లతో ఇక్కడ గెలవలేకపోతున్నారు. వాళ్ళు మనీ మాఫియా మీడియా తోటి వాళ్ళు రంగంలో దిగి అన్ని సీట్లు ప్రజలందరినీ కైవసం చేసుకొని కబ్జా పెట్టేసి వాళ్ళని మద్దతు ఓట్లన్నీ వేయించుకొని వాళ్ళు గెలుస్తూ ముఖ్యమంత్రులు అవుతున్నారు. అయితే సార్ ఇప్పుడు ఇక్కడ బహిరంగంగానే అగ్రవర్ణాలు ఏంటంటే వాళ్ళ యొక్క వివక్ష మనకు కనపడుతుంది. కానీ బీసీ మొత్తం ప్రజలు అంటే బీసీ నాయకులు కనిపిస్తున్నారు, కానీ ప్రజలు ఎందుకు బీసీ అంటే ఇది ఉద్యమ రూపంలో ఎందుకు కనిపించట్లేదు, అంటే ప్రజా ఉద్యమంగా ఎందుకు రావట్లేదు అంటారు? ఎందుకు రావడం లేదు అని అంటే మేము ఇట్లా బీసీలలో 2 రకాల ఉద్యమాలు, ఉద్యమం కూడా కాదు ధోరణులు ఉన్నాయి, 2 ధోరణులు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు కొన్ని సంఘాలు స్కాలర్షిప్, హాస్టల్, బర్రె గొర్రె, ఇళ్ల స్థలాలు, స్కాలర్షిప్, కమ్యూనిటీ హాల్ ఇవి కావాలి అని గవర్నమెంట్ దగ్గరికి పోయి మెమోరాండం ఇచ్చి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారనుకొని పోయి వాళ్ళకి ఇచ్చే ధోరణిగా వాళ్ళ ఉద్దేశం ఏంటిది అని అంటే వాళ్ళకి మెమోరాండాలు ఇవ్వడం అడగడం, వాడు ఇవ్వకపోతే ఏం చేయాలనేది వీళ్ళ దగ్గర లేదు మార్గం. ఇది గమనించే కాశీరామ్ గారు ఏం చేసిందారంటే మనమే 85% ఉన్నాం, బీసీలమే 50% ఉన్నాం, వారికి ఇచ్చే అవకాశం లేదు, ఈ వ్యవస్థ ఉన్నట్టుగా కొనసాగాలనేది ఈ ఉన్నటువంటి పాలకుల ఉద్దేశం. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు ఇప్పిస్తే అగ్రకులాలకు తగ్గిపోతాయి కదా. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్యే స్థానాలు టికెట్లు ఇస్తే రెడ్లకు రెడ్డి వర్గానికి తగ్గిపోయే అవకాశం ఉంది, కమ్మ వర్గానికి తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు ఇచ్చినట్టుగా నటిస్తారు, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా నటిస్తారు. కాబట్టి కాశీరామ్ గారు దీన్ని గమనించి ఏం చేసింటారంటే వీళ్ళకి ఇష్టం లేదు, ఇవ్వరు, కాబట్టి మన ఓట్లను మనమే వేసుకుందాం అంటే జనమంతా జన సమూహాలన్నీ మనమే కదా. గ్రామీణ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీలో 85% ఉంటారు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసి మనమే ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీకి ఓట్లు వేసుకుంటే మనమే అధికారంలోకి వస్తాం. అప్పుడు చట్టాలు శాసనాలు అమలు చేసే అధికారం మనకు వస్తుంది. అప్పుడు మనకు ప్రజలకు కావాల్సింది మనం చేద్దాము అని ఒక ఉద్యమాన్ని కాశీరామ్ గారు లాంటి వాళ్ళు, డిఎంకే అని తమిళనాడు ప్రాంతంలో అన్నాదురై లాంటి వాళ్ళు ఉద్యమాలు ప్రారంభించి వాళ్ళు పెద్ద మూమెంట్ భారతదేశంలో తీసుకొచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా అయిన తర్వాత కూడా ఇక్కడ బీసీ సంఘాలని చెప్పుకునే మెజారిటీ సంఘాలు 1, 2, 3 ఉండొచ్చు కాక నిజాయితీగా ప్రజలలోకి పోయి పనిచేసి కాదన్న నాయకులు కూడా ఒకరిద్దరు వచ్చే అవకాశం ఉంది. కానీ మెజారిటీ 90% బీసీ నాయకులు వీళ్ళంతా కూడా ఏంటంటే అగ్రకులాల మీద ఆధారపడుతున్నారు. అగ్రకులాలకు మెమోరాండాలు ఇస్తే వస్తాయని భ్రమలో ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. 79 సంవత్సరాల నుంచి మెమోరాండం ఇస్తూ పోయారు. ఇస్తే ఏమైంది? ఇప్పుడు ఉన్నాయి కొత్తగా పెంచకపోగా ఎమ్మెల్యే టికెట్లు అదనంగా ఇవ్వకపోగా ఉన్నాయి తగ్గుతూ పోతున్నాయి. వీళ్ళు ఏమేమి పోరాటం చేస్తున్నాము, ఉద్యమం చేస్తున్నాము, కాంగ్రెస్ మీద ఒత్తిడి చేస్తున్నాము, మేము కాంగ్రెస్ ఇవ్వకపోతే దాన్ని మా తడాక చూపిస్తాము, మొత్తం దాని సంగతి ఏందో తెలుస్తాము అని వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాడేమో ఇంతకుముందు ఉన్నాయి గతంలో 56 ఎమ్మెల్యే టికెట్లు ఉంటే గతంలో 70 ఉంటే ఆ 70 నుంచి 60కి వచ్చి 60 నుంచి 50కి వచ్చి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 19 సీట్లకు వచ్చినాయి బీసీల సీట్లు. తగ్గిపోతున్నాయి రోజు రోజు. అంటే వీళ్ళని పట్టించుకోవట్లేదనే కదా, వీళ్ళ మాట వినటం లేదు కదా. వీళ్ళేమో ఇప్పుడు ఉన్నాయన్నీ మా వల్లనే వచ్చినాయి, మేము పోరాటాలు చేయవల్లనే వచ్చినాయి వీళ్ళు చెప్పుకుంటున్నారు.
అసలు వచ్చినాయి ఏమున్నాయి? స్కాలర్షిప్లు, హాస్టల్లు, ఇవి బర్రె గొర్రె, ఇవి ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారం ఉన్నా అవి అట్లా కొన్ని చూపించి ప్రజల్ని ఆకట్టుకోవడానికి వెదజల్లుతారు. అవి తప్ప నీకు ఎమ్మెల్యే టికెట్లు ఇక్కడ వచ్చినాయి. ముఖ్యమంత్రులను బీసీలను చేశారా? మంత్రి పదవులు 8 జనాభా ప్రకారం మంత్రి పదవులు ఇచ్చారా? బడ్జెట్ ఇచ్చారా? ముఖ్యమైన ఏమి చేయలేదు కదా. రాజ్యసభ సీట్లు ఇచ్చారా బీసీలకు ఏమైనా? లేకపోతే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారా? ఏమి లేవు కదా. అసలు ఈ పోరాటం చేస్తే వచ్చినాయి ఏమున్నాయి? అసలు చిన్న బర్రె గొర్రె స్కాలర్షిప్ తప్ప అవి ఎవరైనా ఇస్తారు. దానివల్ల ఏముంది? మభ్య పెట్టడానికి ఇస్తారు. అవి పెద్ద ముఖ్యమైనవి కావు. మాకు కావాల్సింది పొలిటికల్ పవర్, రాజ్యాధికారంలో వాటా కావాలి. అందుకనే ఇది ఒక ధోరణి ఉంది. అయితే సార్ ఇప్పుడు గతంతో మనం పోలిస్తే ఆర్థికంగా సామాజికంగా చాలా అంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. కానీ బీసీ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎందుకు రావట్లేదు? ప్రధాన కారణాలు అంటే రిజర్వేషన్లు ఎందుకు అవసరం అని అంటే అవి ఎందుకు అవసరం తెలుసుకునే ప్రజలు కూడా ఉన్నారు. అవును, అది కూడా వాస్తవమే. ఎందుకంటే ప్రజలు అసలు నాయకులకే క్లారిటీ లేదు. నాయకులకే అసలు ఏ సమస్య మీద పోరాటం చేయాలి, ఎట్లా ప్రజల్ని తయారు చేసుకోవాలి, నాయకులను ఎట్లా తయారు చేసుకోవాలి అనేది నాయకులకే అవగాహన లేదు. ఇక మామూలు ప్రజలకు గ్రామీణ ప్రాంతంలో కూల్యాలు చేసుకొని పొట్ట పోసుకునే ప్రజానికానికి హైదరాబాద్లో ఏం జరుగుతుంది, అసెంబ్లీలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది అని ఎట్లా పసిగడతారు? కాబట్టి వీళ్ళు అసలు మెమోరాండాలు ఇస్తే ఊకనే గవర్నమెంట్కి ఇట్లా చెప్పేస్తే వస్తాయని అనుకుంటున్నారు. అవి రావట్లేవు. 79 సంవత్సరాల నుంచి రావట్లేదంటే మభ్య పెట్టడమే కదా. అంటే మన బీసీ నాయకులే వాళ్ళ చుట్టూ తిరిగి ఏదో చిన్న పదవులు, తనకొక్కరికి ఎమ్మెల్యే టికెట్ వస్తే చాలు, తనకొక్కరికి నామినేటెడ్ పదవి వస్తే చాలు, లేకపోతే ఆర్థికంగా రాయి మీద వస్తే చాలు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ జాతి మొత్తానికి, బీసీ జాతికి, బీసీ సమూహానికే లాభం కలగాలి, బీసీల ప్రయోజనాల కోసమే లాభం కలిగే విధంగా పోరాటం చేయాలి అనేది జరగాలి. కానీ నేను మొదటి నుంచి కాశీరామ్ గారి నాయకత్వంలో మేము పనిచేసిన వాళ్ళము. నేను బీఎస్పీలో పనిచేయడం జరిగింది. ఇక్కడ నేను వ్యవస్థాపకులలో నేను ఒకరిని. 1994లో 15 లక్షల మందితోటి పరేడ్ గ్రౌండ్లో సికింద్రాబాద్లో 15 లక్షల మందితోటి శివగర్జన శక్తి ప్రదర్శన పెట్టాడు కాశీరామ్. ఎన్టీ రామారావు గారు ఎన్నికలకు పొత్తుకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల వల్ల అది కుదరలేదు. కానీ ఎన్నికలలో పోటీ చేస్తే అప్పుడు అధికారంలోకి వస్తుందనే భావన పెరిగింది. అటువంటి ఎన్నికలలో నేను, శంకర్ గౌడ్, సుందరయ్య యాదవ్, బిఎస్ఏ స్వామిని బీఎస్పీ పార్టీలో ఉండి 148 ఎమ్మెల్యే టికెట్లు బీఎస్పీ ద్వారా బీసీలకు ఇప్పించాం. మేము చేసిన దాంతో ఏంటి? ప్రజలలోకి వెళ్దాం, ప్రజల ఓట్లు వేయించుకుందాం, బీఎస్పీ ద్వారా బీసీలు ఎమ్మెల్యేలు అవుదాం. కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు ఇవ్వడం లేదు, టీడీపీ ఇవ్వడం లేదు. ఇవ్వని పార్టీల చుట్టూ తిరిగి వేస్ట్. బీఎస్పీ అనేది మన పార్టీ, మన సొంత పార్టీ, మన ఇంటి పార్టీ. కాబట్టి దీని ద్వారా బీఫాములు తీసుకొని పోయి మనము గ్రామీణ ప్రాంతంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే మన వాట మనకు వస్తుందని మేము 148 టికెట్లు చరిత్రలో మొదటిసారి. అది గెలవకపోవచ్చు కాక, కానీ ఒక పార్టీ ద్వారా బీసీలకు 148 ఇవ్వాలనే ఒక చరిత్రను సృష్టించింది మేము. కాశీరామ్ గారు లాంటి నాయకుల కింద ఉంది. ఆ ఊరు అంటే స్వతంత్ర ఉద్యమం. మేము ఎన్నడూ పోయి మెమోరాండాలు ఇవ్వలేదు. అలాంటి వాళ్ళం, కాశీరామ్ గారు లాంటి వాళ్ళు, బిఎస్ఏ స్వామి, సుందరయ్య యాదవ్ లాంటి వాళ్ళు మేము ఎన్నడూ గవర్నమెంట్ దగ్గరికి పోలేదు. కాశీరామ్ గారు ఆ విధంగా నేర్పారు. మెమోరాండాలు గుట్టదాఖలు చేస్తారు, వేస్ట్, అదంతా తిరగడం వేస్ట్ అని మాకు నేర్పాడు. స్వతంత్రంగా మన కాళ్ళ మీద మనం నిలబడని చెప్పారు. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారు, అదేవిధంగా అల్లు అరవింద్ లాంటి వ్యక్తులు ప్రజారాజ్యంలో పార్టీలోకి రమ్మని అడిగినప్పుడు నేను దాని ఏజెండా చూసి బీసీలకు 100 టికెట్లు బీసీలకు ఇస్తే, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ బొమ్మ పెడితే ఏజెండాగా పెడితే బహుజన దృష్టితో కనుక పనిచేసినట్లయితే మేము దాంట్లో పనిచేయటానికని మేము మాట్లాడి చర్చించి అన్నీ ఒప్పుకున్న తర్వాత 100 సీట్లు నేను ప్రజారాజ్యం పార్టీలో దగ్గరుండి అందరితోటి చిరంజీవి గారు కూడా చాలా సహృదయులు. బీసీలకు అన్యాయం జరుగుతుంది, కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపులు ముఖ్యమంత్రులు కావాలి, బీసీలు కూడా ఏదో ఒక రోజు కావాలి, కానీ బీసీలకు పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే టికెట్లు కావాలని నమ్మిన వ్యక్తి. ఆయనతోటి నేను చేయగలిపి ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావడానికి కాంగ్రెస్, టీడీపీ ఇవి మోసకారుల పార్టీలు, రెడ్డి కమ్మ వర్గాలకు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే పార్టీలని నేను 100 టికెట్లు దాంట్లో ఇప్పించాను. 100 టికెట్లు అది గెలిచిందా ఓడిందా వేరే విషయం, కానీ స్వతంత్రంగా నిలబడితే మన శక్తి పెరుగుతుంది, మన ఓట్లతో మనం అధికారంలోకి రావాలని నేను ఒక మార్గం చూపించాను. ఈ పద్ధతుల్లో పోవాలి, ఇట్లా మనమే సొంతంగా పార్టీ పెట్టుకోవాలి, ఇట్లా పని చేసుకోవాలని నేను మార్గం చూపించాను. కాశీరామ్ గారి కింద చిరంజీవి గారితో కలిసి పనిచేసి ఆ విధంగా ఒక కొత్త చరిత్రకు మేము నాంది పలికాము.
అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ స్వతంత్రంగానే పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా సొంతంగా పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. స్టాలిన్ వాళ్ళ నాయన కరుణానిధి, అన్నాదురై సొంతంగా పార్టీ పెట్టుకొని వచ్చారు. మాయావతి, కాశీరామ్ గారు సొంత పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు. మరి ఆ రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం స్వతహాగా ఎందుకు పార్టీ పెట్టుకోవద్దు, ఎందుకు ప్రజల దగ్గరికి పోవద్దు, వీళ్ళ దగ్గరికి పోయి ఇవ్వని పార్టీల దగ్గరికి వెళ్ళి మోసం చేసే పార్టీల దగ్గరికి వెళ్ళి మాకియండి అని అడుక్కోవడం అంటే ఇంతకంటే దీన వ్యవస్థ ఏముంటుంది అని మేము మొదటి నుంచి ఈ రకమైన దాన్ని ఎండగడుతూనే ఉన్నాం. మీరు ఈ పద్ధతిలోకి రావాలి, దీని ద్వారానే మనకు న్యాయం జరుగుతుందని మేము ఇంకొక వైపు స్వతంత్ర ఉద్యమాల వైపు, బహుజన ఉద్యమాల వైపు కదిలించాం. కాబట్టి ఆ పోరాటం నడవాలి. ఇప్పుడు కోర్టులు స్టేలు ఇచ్చిన తర్వాత, అదేవిధంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలి అంటే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మనం స్వతంత్రంగా ఒక రాజకీయ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చే మార్గమే ములాయం సింగ్ మార్గమే, లాలూ ప్రసాద్ యాదవ్ మార్గమే, కాశీరామ్ గారి మార్గమే, అంబేద్కర్ మార్గమే, అదేవిధంగా అన్నాదురై మార్గమే మనం చేపట్టాలి. ఆ మార్గంలోనే మనం ప్రయాణం చేయాలి. అందుకనే ఇవాళ జరగబోయేది ఆ రకమైనటువంటి ఉద్యమం కోసమే మనం నాంది పలకాలి. అందుకనే కొత్త వాటి కోసమే మేము ఒక మంచి ఇప్పుడు ప్రజలకు అదే నేర్పాలనే ఉద్దేశం. అయితే మనం తెలంగాణ ఉద్యమాన్ని గమనిస్తే సార్, దాదాపుగా మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమం అన్ని కల్పించి ఒక 1300, 1400 మందికి బలిదానాలు చేసుకున్నాం. అంటే అప్పుడు వచ్చిన మొదటి బలిదానం శ్రీకాంతాచారి, అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం. ఈ రోజు ఉన్న బీసీ 42% కోసం ఈశ్వరాచారి ప్రాణత్యాగం చేశారు. అంటే పోరాడి సాధించాలి తప్ప ప్రాణత్యాగం చేసుకుని అంటే ఇప్పుడు అగ్రవర్ణాల ఒక రంగా చెప్పాలంటే ఆ రోజున ఏంటంటే నిజంగా తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలంటే అడ్డం పెట్టుకునే చాలా వరకు ఆ ఉద్యమానికి ఊపిరి వచ్చింది. కానీ ఇవాళ బీసీ 42% మనకు ప్రాణాలు కోల్పోయిందని కూడా మీరేం చెప్తారు? అంటే ఆత్మ బలిదానం సరైనది కాదు అనే దిశగా మీరేం చెప్తారు? తెలంగాణ ఉద్యమము మనకు నేర్పింది. చెన్నారెడ్డి హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన అనేది చిన్న మార్పుకు సంబంధించింది. తెలంగాణ రాష్ట్రం వస్తే పెద్ద మొత్తంలో మార్పులు వస్తాయని కొంతమంది భ్రమలు కల్పించి కొద్దిగానే మోసపూరితంగా అన్ని జరగరాని విషయాలన్నీ చెప్పారు. ఇక తెలంగాణ వస్తే బీసీలు ముఖ్యమంత్రి అవుతారు, తెలంగాణ వస్తే బీసీలకు ఉద్యోగాలు పెరుగుతాయి, తెలంగాణ వస్తే ఇంకేముంది మనకు అన్ని వచ్చేస్తాయని భ్రమింపజేసేసారు. మేము అప్పుడు చెప్తూనే ఉన్నాం. ఇదంతా ఆ విధంగా మోసపూరితంగా కొంతమంది మాట్లాడి కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉండి గతంలో ఆడ అన్ని పక్కన పెట్టేసి వచ్చి తెలంగాణ ఉద్యమంలో ఇట్లా జొరబడి ఇక తెలంగాణ వస్తే అన్నీ వస్తాయని ఒట్టిగానే ప్రచారం చేస్తూ కొంతమంది బాగా దానికి ఊతమిచ్చారు. కానీ ఏమైంది, తెలంగాణ వచ్చింది. మనం చూసినాం కదా, తెలంగాణ వచ్చే ఎన్ని టర్ములు అయింది. 14లో వస్తే ఇప్పటి వరకు 25. ఏమి ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి? ఎంతమందికి బీసీలను ముఖ్యమంత్రులను చేసారు, ఎంతమంది బీసీ మంత్రులను చేశారు, ఎంతమంది ఎమ్మెల్యే టికెట్లు, నాయబ్రాహ్మణులు, కుమ్మర్లు, కమ్మర్లు, రజకులు, వడ్డేర్లు, వీళ్ళకి ఎవరికైనా ఎమ్మెల్యే కనీసం ఒకటి గెలుస్తున్నారా? గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపులు విస్తారంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు 1, 2, 3 తేపకు 1, 2 గెలుస్తున్నారు. తెలంగాణ వచ్చింది అంటే సామాజిక తెలంగాణ అంతకు ఉన్నదే కదా, కొత్తగా వచ్చేది అలా. అంటే ఇది మోసపూరితం కదా. అంటే ఇది ఒక విప్లవం వచ్చినట్టు, ఇది ఒక తెలంగాణ వస్తే ఇంకా అన్ని మనకే ఇవ్వబోతున్నట్టు, మనమే తినబోతున్నట్టు, మనకే స్వతంత్రంగా బహుజనులే పరిపాలించాలి. అంత బీసీల గురించే కదా చెప్పింది. బలహీన వర్గాలకు లాభం కలుగుతుంది, బలహీన వర్గాలకు ఉద్యోగాలు వస్తాయనే కదా చెప్పింది. ఏమి ఇవ్వలేదు కదా. కాంట్రాక్టులన్నీ వీళ్ళే తీసుకున్నారు, నామినేటెడ్ పదవులన్నీ వీళ్ళే, ముఖ్యమంత్రులంతా వీళ్ళే. బీఆర్ఎస్ వస్తే ఒక కులం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వస్తే ఇంకొక కులం ముఖ్యమంత్రి. ఇది జరుగుతూనే ఉంది కదా. ఇంతకంటే మోసపూరితంగా జరిగితే ఆ విధంగా భ్రమింపజేయడం జరిగింది. కానీ ఎక్కడ జరిగింది ఇప్పుడు? అందుకనే నేను అనేది ఏంటంటే బలిదానాలు, ఈ తెలంగాణ ఉద్యమాలు కాకుండా అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు కొత్త రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది చాలా బదులైంది. తడకసాటుకు పోయి మనం ఓటు వేస్తుంటే ఎవరు చూడరు, ఎవరికి వేసింది అనేది చూడరు. అసలు ఒక కాశీరామ్ గారు అయితే ఒక లాఠీ దెబ్బ తినకుండా, ఒక రక్తపోటు కింద పడకుండా, ఒకసారి జైలుకు పోకుండా మన వర్గాలు ప్రశాంతంగా ఓటు వేయడం ద్వారా తడకసాటుకు పోయి ఓటు వేస్తే ఆటోమేటిక్గా మన వాళ్ళకు బీసీలు ఓట్లు వేసుకుంటే, ఎస్సీలు ఒకరికొకరు ఓట్లు వేసుకుంటే మనం గెలుస్తాము అన్నాడు. ఆ విధంగా బీఎస్పీని అధికారంలోకి ఉత్తరప్రదేశ్లో తీసుకొచ్చింది కదా, ములాయం సింగ్ తీసుకొచ్చిండు కదా, లాలు తీసుకొచ్చిండు కదా. అవన్నీ ఆడ ఉదాహరణలు ఉంటే కూడా మనం దిక్కు లేకుండా చూడనట్టు, గుడ్డోలలాగా ఏదో తెలియనట్టు ఇక అగ్రకులాలు ఇస్తేనే తీసుకోవాలి, వాళ్ళు ఇస్తేనే తినాలి, వాళ్ళు కూసోమనే కూర్చోవాలి, వాళ్ళే మనకు నాయకులు, వాళ్ళు తప్ప వేరే దిక్కు లేదని కొంతమంది తిరుగుతూ ఉన్నారు కదా. అంత మేధావులు, వీళ్ళు వాళ్ళు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, బీసీ సంఘాలు,
ఈయన దగ్గరికి పోయి తిరుగుతా పోతున్నారు అంటే 2-3 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి తిరుగుతా ఉన్నారు. వాళ్ళు నవ్వుకుంటున్నారు, మేము ఈయన ఇస్తలేరు వీళ్ళు మా దగ్గరికి వచ్చి మెమోరాండాలు ఇచ్చి టైం అంతా వృధా చేసుకుంటూ వీళ్ళు అని ఎట్లే నవ్వుకుంటున్నారు. వీళ్ళకి తెలియలేదు ఏం లేదు, వీళ్ళు ఓట్లు వేసుకొని వికసంగా అధికారంలో చూస్తే అయిపోయేది. మేము ఇయ్యము పోరాని 79 సంవత్సరాల నుంచి ఈ బీసీలకు ఇయ్యము, ఎస్సీలకు ఇయ్యము, ఎస్టీలకు ఇయ్యమని మేము చెప్తుంటే వీళ్ళకి అది అర్థమే అయితే లేదని వాళ్ళే పాపం లోపల నవ్వుకుంటునే పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఈ రాష్ట్రంలో మార్పు రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ బడుగు బలహీన వర్గాలే ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్ర ఉద్యమమే మార్గం, ఇంకా వీటి తప్ప వేరే మార్గం లేదనేది మన ఉద్దేశం. కాబట్టి ప్రజల వైపు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను సమాయత్తం చేయడం ద్వారానే మార్పు వస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మరి ప్రజల్ని చైతన్యం చేసి అధికారంలోకి రావాలని ఇప్పుడు ఉన్నదాని మీద నడుస్తుంది. ఇక్కడ వరకు అయితే అంటే 42% మీద ఉద్యమం అంటే ఒక ఉధృతంగానే ఉంది. అంటే ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేది ప్రశ్న. అంటే ఈ వేడి చల్లారుతుందా ఇంతవరకైనా? వేడి అని అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రిజర్వేషన్ల ద్వారా ఈ వీటి ద్వారా 43% వల్ల ఇక రాదని తేలిపోయింది. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ తేలిపోయినట్టే లెక్క. ఇంకా దాన్ని ఎవరు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా మళ్ళీ ఎప్పుడు రావాలి, రాజ్యాంగ సవరణ ఎన్నడు జరగాలి, ఎన్నడు పోవాలి, ఈ 2 పార్టీలు ఎప్పుడు కలవాలి, ఎప్పుడు తీర్మానం చేయాలి, ఇది ఇక మనము ఆకాశానికి వెళ్ళి చూసినట్టుగానే ఉంటుంది. ఇక మిగిలిందల్లా ఏమున్నది, ప్రజల్ని చైతన్యం చేసి మనమే ప్రజల్ని సమీకరించుకొని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చే మార్గం ఉంది. కాబట్టి బీసీ సంఘాలు, బీసీ నాయకులు ఆ మార్గం ఈ మెమోరాండాలు ఇచ్చే మార్గం కాకుండా ప్రజలలోకి వెళ్ళిపోయే మార్గాన్ని ఎన్నుకుంటే తప్ప మనకు మార్గం లేదు. కాబట్టి ఈ అగ్రకులాల మీద ఆధారపడడం అనవసరం అనేది మన ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్నీ ఒకటే రకమైన పార్టీలు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏకతాటి మీదకి వచ్చేసి మళ్ళీ బలంగా ప్రజలలో ఒక ఆత్మగౌరవాన్ని, మన కాళ్ళ మీద మనం నిలబడే విధానాన్ని మహాత్మా జ్యోతిరావు ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ గారి ఆలోచన విధానంతో ఈ తెలంగాణలో ఒక బలమైన మార్పు తీసుకురావడం కోసమే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగానే ముందుకు పోతుంది. అంటే భవిష్యత్తు కార్యాచరణ మొత్తం సిద్ధమైందా? ఉంటుంది. ఇప్పుడు వీళ్ళంతా ఢిల్లీ యాత్రలు ఉన్నారు, ఢిల్లీలో ఏం లేదు, ఇక్కడ తిరిగారు, ఇక్కడ వచ్చినట్టుగానే చెప్పారు. కులగన్న జరిగి రేపే కుప్పలు పంచి పెడుతున్నారని ప్రచారం చేశారు, ఇయ్యలేదు. ఇప్పుడు మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయమని ఢిల్లీకి బాట పెట్టినాయి ఒక్కొక్క బీసీ సంఘాలు. నేను కొన్ని ఢిల్లీలో ఉన్నాయి అనుకుంటున్నాను, నేను ఇంకా కొన్ని సంఘాలు ఇంకా ఢిల్లీలో ఉన్నాయి కొన్ని ఇంకా రాజ్యాంగ సవరణ గురించి. కాబట్టి అది కూడా అయ్యేది కాదు, పోయేది కాదు. రాజ్యాంగ సవరణ ఇప్పుడు తేలేది కాదు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి, స్టెప్స్ వేయాలి. త్వరలోనే మళ్ళీ అన్ని బీసీ శంఘాలను కూడా ఏకం చేసే ప్రయత్నం ఉంది. నేను మళ్ళీ ఆర్టిస్టులు ఇతర జాబుగా మాట్లాడి మనం బంధువులు ఒక బలమైన శక్తిగా వచ్చి రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయి, ఒక రాజకీయ శక్తిగా మారబోతున్నాము అని అనిపించింది. మేము ప్రతిరోజు అందరం బీసీ నాయకులు ఒకే లైన్ మీదకి వచ్చి ఒకే వేదిక మీద కనపడేటప్పటికీ రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజం అంతా సంతోషపడిపోయింది. అసలు ఇదిగా రావాల్సింది, అదంతా ఒకటైతే మన రాజ్యం వస్తుంది కదా అని సంతోషపడ్డాం. కానీ తర్వాత మన బంద్ జరిగిన 3వ రోజే ఎక్కడ అక్కడే వెళ్ళిపోయారు. కానీ ఏదేమైనా మళ్ళీ అందరినీ సమీకరిస్తాం, ఒక నాటి మీద తీసుకొస్తాం. బహుజనులకు రావాల్సిన రాజ్యాధికారం ఎమ్మెల్యే సీట్లలో, ఎంపీ సీట్లలో, స్థానిక సంస్థలలో, బడ్జెట్లో వాటిని సాధించేదాకా వదిలిపెట్టాం. తప్పులు ఒప్పులు ఉంటాయి, ఒక అడుగు వెనకకు ఒక అడుగు ముందుకు ఉంటుంది. ఇవన్నీ అమాయకమైన జనాలు కాబట్టి నాయకులకు కూడా ఒకటేసారి అర్థం కాదు. కాబట్టి నచ్చజెప్పి ఒక బలమైన శక్తిగా మారుస్తామనే నమ్మకం అయితే నాకు ఉంది. దానికోసం నేను ప్రయత్నం. అయితే ఆ రోజు బంధులో బీసీతో పాటు చాలా మంది అగ్రవర్ణ అన్ని పార్టీలు కూడా పాల్గొన్నాయి. అసలు దాని వెనక అంతరార్థం ఏంటి సార్? అసలు బీసీలో అంటే బీసీలో అయితే కంపల్సరీగా పాల్గొంటారు. అగ్రవర్ణాల ఎందుకు పాల్గొన్నాయి అని అంటే మేము బంధుకు మద్దతు ఇయ్యమని అడిగాం కదా, అన్ని పార్టీలు బంధుకు మద్దతు ఇస్తామని చెప్పి దాన్ని ఉపయోగించుకున్నారు. వాళ్ళు అగ్రకులాల వాళ్ళు ఆ 10 రోజులు వచ్చి బ్యానర్ పట్టుకొని వచ్చి ఇంకా మేము బీసీలకు మద్దతుగా అండదండగా ఉంటున్నాము, మేము కూడా దీనికి మద్దతే అని వాళ్ళు చెప్పుకోవడానికి, బీసీల నుంచి మెప్పిపోదడానికి కోసం వాళ్ళు వచ్చి తిరిగారు. అయితే కొంతమంది ఏమన్నారు అని అంటే బీసీ బంధు మరి అన్ని పార్టీలు మా బంధుకు మద్దతు ఇస్తే మరి ఇట్లా శత్రులు ఎవరు, అసలు ఎవరికి వ్యతిరేకంగా మీకు బంధుకి ఇచ్చారు అని కొంతమంది మాట్లాడడం జరిగింది. నేనేమంటున్నానంటే అసలు బంధు ఈ రాజకీయ పార్టీలలో ఇప్పుడు
బంద్ ఎవరి కోసం ఇచ్చినాం అంటే కోర్టులు స్టే ఇవ్వడం జరిగింది. కోర్టుకు వ్యతిరేకంగా బంద్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు బీసీలంతా ఒక తాటి మీద ఉన్నారు. బీసీలు బంద్ జయప్రదమైంది అని అంటే రాజకీయ పార్టీలు కొంత తలవగటానికి అవకాశం ఉంది, మళ్ళీ రేటు ఫిరాయించకుండా ఉండటానికి అవకాశం ఉంది. రేపు ఢిల్లీలో రాజ్యాంగ సవరణ జరగాలంటే రాజకీయ పార్టీల దగ్గర ఎంపీ సీట్లు ఉన్నాయి. వీళ్ళ మద్దతు అవసరం. వీళ్ళు కొద్దిగా సునాయాసంగా ఈ బంధు చూసేయండి, అయ్యో బీసీలకు మద్దతు ఇవ్వకపోతే వీళ్ళు రేపు మన కోట్లు వేయలేమో అనే భయం ఉండాలి అని అంటే బంధు అని మేము ఇచ్చినాం. కానీ వేరే వాళ్ళు ఏమంటే ఇంకో రకంగా తీసుకున్నారు. మేము బంధు ఎవరి కోసం ఇచ్చినామంటే ఈ పార్టీలను భయపెట్టడానికి, ఈ పార్టీలు బీసీల సమస్యకు మద్దతు ఇవ్వడం కోసం అని మేము బంధుకు ఇచ్చి అన్ని పార్టీలు కలిసి వచ్చే పార్టీలను మీరు మద్దతు ఇవ్వండి, మా సమస్య మంచిదే అంటే మంచిదని వచ్చింది. ఇట్లా ఒక పార్టీకి వ్యతిరేకము శత్రువు అంటే ఈ పార్టీలన్నీ సహకరించాలి. ఏది రాజ్యాంగ సవరణ కానీ ఇచ్చినాం. ఇలా ఇప్పుడు ఎవరు మోసం చేయలేదు. అట్లా అనుకుంటే ఎమ్మెల్యే టికెట్ బీఆర్ఎస్ ఇచ్చి మోసం చేయలేదు, బీఆర్ఎస్ ఇవ్వకుండా మోసం చేయలేదా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వకుండా మోసం చేయలేదా? బీజేపీ కూడా జనాభా ప్రాతినిధ్యం ప్రకారం ఏమి ఇవ్వలేదు. కొద్దిగా ఎక్కువ ఇచ్చినప్పటికీ జనాభా ప్రకారం ఏమి ఇవ్వలేదు. చరిత్ర పొడుగునా వీళ్ళంతా మోసం చేసిన వాళ్ళే కదా. ఒక రకంగా చెప్పాలని చూస్తే అన్ని పార్టీలు మోసమే. ఎవరికి మోసము అని అంటే మీరు ఇచ్చిన బంధు ఎవరి కోసం అని అంటే గత చరిత్రలో 80-70 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు మోసం చేసుకుంటూ వచ్చినాయి. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఎంపీ ఇవ్వలేదు. బాకీ పార్టీలన్నీ మోసపూరితమే. మా పార్టీ శత్రువులే. చెప్పాల్సి వస్తే మేము బంధుకు సహకరించాలని మేము ఆయన శృతి మెత్తగా మౌనంగా ఉన్నాం. కానీ మీకు బంధుకు ఎవరు ఎనిమి అని అంటే అందరూ ఎనిమే. ఎవడు కులాన్ని గుర్తించలేదు. కొన్ని పార్టీలు అయితే మేము కులాన్ని గుర్తించము, ఈ దేశంలో భూస్వాములు పెట్టుబడిదారులే ఉన్నారు, కార్మికులే ఉన్నారు, అసలు కులం ఐడెంటిటీనే గుర్తించాలన్న పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కులాన్ని కొద్దిగా గుర్తిస్తూ బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే మీ రజకుడు, నాయ బ్రాహ్మణులు, కుమ్మరులు, గౌడులు అనే పేర్లతోటి బతుకుంటే లక్షలాది ప్రజలుంటే మిమ్మల్ని ఆ విధంగా గుర్తించము అని టికెట్లు ఇవ్వకుండా బంద్ చేసినటువంటి పార్టీలు ఇంకా ఎక్కువ మోసకాలు కదా. కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఇవాళ కూడా కొంతకాలం తెచ్చి బంధువులు మద్దతు ఇచ్చారు. సంతోషమే, వెల్కమ్ చేసి స్వీకరించారు. ధన్యవాదాలు సార్. పార్టీలు రిజర్వేషన్ దాని గురించి క్లుప్తంగా వివరించారు. ఇంకా అంటే భవిష్యత్తు కార్యాచరణ అంటే నిజంగా బీసీలో ఆ చైతన్యం వచ్చి అంటే ఆ ఈక్వాలిటీ అనేది అందరికీ ఉండాలనే దానితో మేము కూడా బీసీ 7 కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్.